జై గురుదత్త. జై కాళి. నేను మీ నరసింహదత్త స్వామి. దత్తశక్తి జ్యోతిషాలయం, దత్తశక్తి పీఠం, వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ, కరీంనగర్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయము, ప్రతి మానవునికి అవసరమైనటువంటి జ్యోతిష శాస్త్రము. మరి జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఒక ముందు చూపు కలిగినటువంటి శాస్త్రము కనుక ప్రతి మానవునికి అవసరమైనటువంటి శాస్త్రము జ్యోతిష శాస్త్రం. ఎన్నో గ్రంథాలు, ప్రాచీనమైన గ్రంథాలు, ఆధునికమైనటువంటి గ్రంథాలు ఎన్నో జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి. కానీ గురుముఖంగా నేర్చుకోవలసినటువంటి శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రం. మరి ఈ రోజులలో చెప్పే గురువులు తక్కువైనారు. ఎక్కువ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా అధ్యాయాల క్లాసులు చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఒక క్రమ పద్ధతిలా, అంటే ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక క్రమ పద్ధతిగా రోజువారీ పాఠాల వారీగా 100 రోజులలో జ్యోతిషం నేర్చుకోండి, జ్యోతిష విద్య, వైదిక జ్యోతిష శాస్త్రం అనేటువంటి పేరిట మనం ఈ వీడియోలు చేస్తున్నాం. జ్యోతిష శాస్త్ర అభిలాషులందరికీ కూడా ఇది శుభవార్తగా తెలియజేస్తూ, జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకోవాలనుకున్నటువంటి వారు కూడా ఈ యొక్క వీడియోలను ఫాలో కావాలి. ఈ వీడియోలో చూస్తూ మన ఛానల్ దత్తశక్తి పీఠాన్ని సబ్స్క్రైబ్ చేస్తూ, వీడియోను లైక్ చేస్తూ, షేర్ చేయండి, మన వాళ్ళందరూ తెలియజేయండి. మరి ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవునికి ఏ విధమైన అవసరానికి ఉపయోగపడుతున్నటువంటి అంశాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా గురు శిష్య బోధ, అంటే గురువు సమాధానం చెప్తుంటాడు, శిష్యుడు ప్రశ్నలు అడుగుతుంటాడు. ఆ విధమైన సంభాషణలో మనం ఈ గ్రంథాన్ని రచిస్తున్నాము. ఈ గ్రంథం పేరు జ్యోతిష విద్య, వైదిక జ్యోతిష శాస్త్రము. 100 రోజులలో జ్యోతిషం నేర్చుకోండి. అంటే ఏ వ్యక్తి అయినా కూడా, ఏ సామాన్యుడైనా, చదువు ఆయన ఏం చదువుకున్నా కూడా 100 రోజులు కష్టపడి మనసు పెట్టినట్టయితే ఈ శాస్త్రాన్ని ఒక అవగాహన వస్తుందనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు మొదలు పెడదాం. డాక్యుమెంట్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డాక్యుమెంట్ షేర్ చేయడం వల్ల నోట్స్ రాసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇది 1వ అధ్యాయం, జ్యోతిష శాస్త్ర పరిచయం. జ్యోతిషము వేదానికి చూపు, మానవునికి మార్గదర్శి. శిష్యుడు గురుగారిని అడుగుతున్నాడు, జ్యోతిషం అంటే ఏమిటి గురుగారు, దీనికి అర్థం ఏమిటి? గురుగారు చెప్తున్నాడు, శిష్య వినుము. జ్యోతిష జ్యోతిషం అనగా జ్యోతి అంటే వెలుగు, ఇష్ అంటే నియంత్రణ. గ్రహ నక్షత్రాల కాంతిని, కదలికలను అధ్యయనం చేసి భవిష్యానికి మార్గం, అంటే భవిష్యత్తుకు మార్గాన్ని చూపే శాస్త్రమే జ్యోతిష శాస్త్రము అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుండి వెలిసినటువంటి 6 ఉపవేదాలు ఏవైతే ఉన్నాయో, ఉపాంగములు అంటాం మనం, ఇది ఒకటనమాట. వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. మొత్తం అవి 6 అంగములు: శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, కల్పము, జ్యోతిష్యము. వేదాల్లో దీన్ని ఎలా పేర్కొన్నారయ్యా అంటే, వేదాలలో పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకం జ్యోతిషం వేద చక్షు స్మృతం అని చెప్పడం జరిగింది. అంటే జ్యోతిష శాస్త్రం అనేటువంటిది వేదాలకు చూపు వంటిది. వేద కర్మలు సమయపాలన లేకుండా జరగవు, కాలాన్ని చూపేది జ్యోతిష్యమే. తర్వాత ఇంకా శ్లోకాలు కూడా ఉన్నాయి. మన శ్లోకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ సమయం పడుతుంది కనుక వివరణ చెప్పుకుంటూ పోదాం. ఇక్కడ ఇతర శాస్త్రాల అధ్యయనం కూడా జ్యోతిషంపై ఆధారపడి ఉంటుంది కనుక దీనిని అధ్యయనము ప్రాముఖ్యతగా నిలిచింది. ఈ శాస్త్రంలో ఉన్న భాగాలు ఏంటి అంటే,
గణిత భాగము, హోరా భాగము, సంహిత భాగం అని జ్యోతిషంలో మూడు భాగాలు ఉన్నాయి. ఇందులో ఇది మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే జన్మ సమయ గ్రహస్థితి ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఇది వ్యక్తిగత సామూహిక జీవితాలను ప్రభావితం చేస్తుంది. వేద కర్మలకు ఇది మార్గదర్శి. ప్రాచీన ఋషులు ఈ శాస్త్రాన్ని ఎలా స్థాపించారంటే పరాశరుడు, వరాహమిహిరుడు, మంత్రేశ్వరుడు, కళ్యాణవర్మ, వేదాంతేశ్వరుడు వంటి మహర్షులు ఈ శాస్త్రాన్ని గ్రంథ రూపంలో అందించారు. నేటికి ఈ శాస్త్రానికి ప్రాముఖ్యత ఉన్నదా అని ఆలోచించినట్టయితే నేటికి ఇది విశ్వవిద్యాలయాల్లో బోధించబడుతుంది. ఇది ప్రజల నమ్మకాన్ని పొందినటువంటి శాస్త్రంగా, ధార్మికమైనటువంటి శాస్త్రంగా నిలిచింది. అంటే యూనివర్సిటీలలో కూడా మనకు డిగ్రీ నుంచి మొదలు పెడితే పిహెచ్డి వరకు కూడా మనకు జ్యోతిష శాస్త్రంలో డిప్లొమా కానీ, పీజీ డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి కూడా యూనివర్సిటీలలో పెట్టడం జరిగింది. కనుక ఇది శాస్త్రీయమైనటువంటి శాస్త్రము, ప్రాచీనమైన శాస్త్రము, మన మహర్షులు అందించినటువంటి శాస్త్రము. ఇది మానవాళికి అత్యంత అవసరమైనదిగా చెప్పడం జరిగింది. కనుక ఇది ఒకటవ పాఠంగా గుర్తించి నోట్స్ రాసుకొని రెండవ పాఠం మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై గురుదత్త, జై కాళీ.